పసుకున్న ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్ కు అనూహ్య పరాభవం ఎదురైంది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ ఒక పరుగు తేడాతో సంచలన విజయం సాధించింది. ఆఖరి బంతు వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో గెలిచి 2 మ్యాచ్ల సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది. ఈ ఓటమితో టీమిండియా 16 సిరీస్ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా తోలుతో బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్ 47 బంతుల్లో 53తో హాఫ్ సెంచరీతో రాణించగా బెంజమిన్ ఖలీల్ 23 బంతుల్లో 37తో కీలక పరుగులు జోడించాడు. భారత బౌలర్స్ లో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా హర్షదీప్ సింగ్, శివం దూబే చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆదిలోని వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 55 పరుగులతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా 10 బంతుల్లో 21 పరుగులతో మెరుపులు మెరిపించిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, మ్యాట్ హోలార్డ్ చెరో 3 వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్క్ అడైర్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఐర్లాండ్ అద్భుత విజయం సాధించడం విశేషం. టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ తొలి సిరీస్ లోనే ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు.